ఇంకొక మనకు ఒక ముందు ప్రమాదం పొంచి ఉందన్న, మంచిగా జాగ్రత్త గుర్తుపెట్టుకోరన్న. ఇప్పుడు ఆటోలో 100 ఆటోలు ఉన్నాయి అనుకోన్నా, హైదరాబాద్ లో 300 బైకులు ఉన్నాయి అన్న, అర్థమైందా? 300 బైకులు ఉన్నాయి. రాను రాను మన ఆటో కిరాయిలు తగ్గే అవకాశాలు బొచ్చడు పుష్కలంగా ఉన్నాయి, అర్థమైందా? దానికి ఇల్లీగల్ దందా చేపిస్తున్న వాడు ఊబర్ రాపిడో వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ఓలా బైక్లతో ఇల్లీగల్ దందా. అది లీగల్ దందా కాదు. ట్యాక్స్ ప్లేట్ లేకుండా ఇక్కడ బైకులు కాకుండా ఆటోలకేమో ట్యాక్స్ ప్లేట్ పర్మిట్ పెడతాడు, బైక్లకేమో నీకు మహారాష్ట్ర నుంచి బీహార్ నుంచి వచ్చి కొట్టుకోపోతారా? అదే చూసిన ఫోటోలు కూడా తీసుకున్నా. ఇది ఒక కొంచెం ఉంది ప్రమాదం, మనకు చాలా వాళ్ళు రావాలి, వాళ్ళు వస్తే వాళ్ళకి ఎఫెక్ట్ ఏం పడదు. వాళ్ళు రాకపోతే డ్రైవర్ అనేది జీతంతో పని చేయాల్సి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి అన్న. ఏ రాష్ట్రం కాదు, బయట రాష్ట్రం జార్ఖండ్ రైట్ పేరు మళ్ళీ ఇచ్చాడు. రేపేం చేస్తాడు తెలుసా? ఓ 50,000 ఇస్తాం మీరు జీతం చేయరు అంటాడు. బైక్ లోకి వచ్చింది, ఆల్రెడీ బైక్ లోకి వచ్చింది. 50,000 ఇచ్చి జీతం నడిపేమంటాడు. ఎందుకంటే అబ్బా 50,000 అంటే ఈ దండ కంటే ఈ రోజు 1000 రూపాయలు చేసే కంటే వాడు ఎంత చెప్తాడు కదా ఏదంటే అని మనలో ఏంటంటే రప్పు నురకాల పడతారు ఆ వలల. అప్పుడు ఏం చేస్తాడు? ఎందుకన్నా ఊబర్ ఆటోలు గిట్ల ఇచ్చింది కదా 30,000 జీతం, అప్పుడు కూడా జీతం తగ్గించి మనం ఈ ఆటోలు నడపలేము, ఇది నడపలేము, ఏది నడపలేము. ఇంకొకటి వాడు 2,000 ఆటోలు ఉన్నాయట, ఎలక్ట్రిక్ ఆటోలు. వాడు రేపు ఇప్పుడు ఒక ఆటో 20 ట్రిప్పులు వేసుకో అన్న, 2,000 ఆటోలు అంటే 50,000 ట్రిప్పులు అవుతాయి. 50,000 ట్రిప్పులు అంటే ఒక ఈ సిటీలో 1,50,000 ట్రిప్పులు వస్తే సగం వాడే తీసుకున్నాక మనం ఏం చేస్తామన్నా? వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఎలక్ట్రిక్ ఆటోలకు ఇస్తాడు, తర్వాత మనకి ఇస్తాడు. ఇంకా రాను ఇంకా చాలా జబర్దస్త్ జరుగుతుంది. మనల్ని చూతగాలం చేస్తాడు. ఈ శ్రమ దోపిడీ అనేది వాడు ఈజీగా చేసుకొని వెళ్ళిపోతాడు వాడు. అందుకే జాగ్రత్త, ఇప్పుడే ఏకం కావాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇంకా అదే పోతారు. గుర్తుపెట్టుకున్నా. జై డ్రైవర్ అన్న, మాట్లాడన్నా. అవుతుందా?